మీకైతే ఒకటే దోస ప్యాటర్తోన 7 డేస్‌కి సరిపడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అనేవి చూపిస్తా టిఫిన్స్. ఫస్ట్ డే వచ్చేసి నేను ఇక్కడైతే పిండి తీసుకుంటున్నా. అందులోనే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసి ఉప్పు అనేది కలుపుకొని అంతా కలుపుకోవాలి. గుంత పొంగనాలనేవి వేస్తున్నా ఫస్ట్ డే. అంతా మిక్స్ చేసిన తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని గుంత పొంగనాలది పెనం అనేది పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది ఒక్కొక్క డ్రాపే వేసుకోండి, ఎక్కువ ఏం పట్టదు. ఆ తర్వాత ఇందాక మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ అనేది అంతా ఈ విధంగా అనేది వేసుకోవాలి. బ్యాటర్ అన్నీ ఫిల్ చేసుకోవాలి. అన్నీ ఫుల్ చేసుకొని ఇప్పుడైతే మనము దాన్ని క్లోజ్ చేసేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అనేది క్లోజ్ చేస్తే ఈ విధంగా అనేది పొంగుతాయి. పిండి అనేది పర్ఫెక్ట్గా పట్టుకుంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే దీన్ని అన్నీ మనం అనేది ఈ విధంగా అనేది తిప్పుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అనేది క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఫస్ట్ రోజు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ గుంత పొంగనాలు. సెకండ్ డే దోశ చూపిస్తాను. ఇక్కడైతే దోశ పిండి తీసుకొని అందులోనే ఉప్పు కారం అనేది యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోండి. పిండి అనేది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం తిక్కుగా ఉంది కాబట్టి వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి దోశ పెనం అనేది పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత దోశలు అనేవి వేసుకోవడమే. దీనిలో అయితే నేను ఏం యాడ్ చేస్తలేను, ఆల్రెడీ కారం అనేది యాడ్ చేసినాం. ఆ తర్వాత కాలిన తర్వాత ఆయిల్ అనేది అప్లై చేసుకొని నెక్స్ట్ తిప్పుకోవాలి. తిప్పుకొని ఇంకో సైడ్ ఒక 5 మినిట్స్ అనేది కాల్చుకున్న తర్వాత తీసేసుకోవడమే. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి థర్డ్ డే మినపట్టు. ఒకటే పిండితోనే అన్ని రెసిపీస్ అనేవి చూపిస్తున్నాయి చూడండి. ఇందులో అయితే పిండి తీసుకొని కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోండి పిండికి తగినట్టు. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఇక్కడైతే కడాయి పెట్టుకుంటున్నా. ఆయిల్ అనేది అంతా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మినపట్టు అనేది వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసుకొని ఒక 5 మినిట్స్ అనేది క్లోజ్ చేసుకొని తిప్పుకోవాలి. అట్టు అనేది తిప్పుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ అనేది చుట్టూ అప్లై చేసుకోవాలి. 5 మినిట్స్ అనేది క్లోజ్ చేసుకొని తీసుకుంటే అయిపోతుంది ఈజీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. చూడండి, నెక్స్ట్ ఫోర్త్ డే అట్టు. ఇందులో అయితే కొంచెం వాటర్ అనేది కలుపుకోవాలి. అందులోనే ఉప్పు సాల్ట్ వేసేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. దోశ బ్యాటర్ కంటే కొంచెం లూజ్ ఉండాలి పిండి అనేది. ఇక్కడైతే అట్టు పెనం అనేది పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసి ఈ విధంగా అట్టు అయితే వేసుకోవడమే. మళ్ళీ ఒక 5 మినిట్స్ అనేది క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకొని నెక్స్ట్ ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ అనేది వేసేసుకొని తిప్పుకోవడమే. ఆయిల్ అయితే ఏం ఎక్కువ పట్టవు ఈ రెసిపీస్కి అనేవి. నెక్స్ట్ తిప్పుకొని ఇంకో వైపు కూడా ఒక 5 మినిట్స్ అనేది మళ్ళీ చేసుకొని తీసేసుకోవడమే. చూడండి, సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ 5th డే రాగి దోశ. ఇక్కడైతే దోశ ప్యాటర్లోనే కొంచెం రాగి పిండి అనేది యాడ్ చేసేసి అంతా కలుపుకుంటున్నా. అందులోనే వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మనం రాగి పిండి వేసినాం కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది పిండి అనేది, కొంచెం తిక్కుగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దోశ ప్యాటర్లాగా చేసుకొని తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇందులోనే. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ఇక్కడైతే మళ్ళీ దోశ పెనం అనేది పెట్టుకుంటున్నా నేను. నెక్స్ట్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా దోశల్లాగా వేసుకోవడమే. నార్మల్ దోశకి ఈ దోశకి ఏంటంటే కలర్ చేంజ్ ఉంటుంది, టేస్ట్ కూడా కొంచెం చేంజ్ ఉంటుంది. కానీ టేస్ట్ ఇది హెల్దీ రెసిపీ. అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా మనకు కావాలి రాగి దోశ అంటే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ సిక్స్త్ డే వచ్చేసి పునుగులు. 6th డే వచ్చేసి పునుగులు అనేది వేస్తున్నా నేను. ఇక్కడైతే పిండి తీసుకున్నాం కదా, పిండిలోనే కొంచెం మైదా అలాగే బియ్యం పిండి, వంట సోడా, ఉప్పు యాడ్ చేసేసి అంతా మిక్స్ చేసేసుకొని తర్వాత పునుగుల్లాగా వేసుకోవడమే. ఇక్కడైతే గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ అనేది హీట్కి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాతనే పునుగులు అనేవి వేసుకోవాలి. ఈ విధంగా ఒక సైడ్ అనేవి వెంటనే కలపొద్దు, ఒక 10 మినిట్స్ తర్వాత కలుపుకొని ఈ విధంగా చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందంటే తీసేసుకోవడమే పునుగులు. చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు చేసుకోవాలంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 7th డే ఎగ్ దోశ. లాస్ట్ డే మనం వారానికి సరిపోయేటట్టు చూపిస్తున్నాం కాబట్టి లాస్ట్ డే. ఇక్కడైతే మళ్ళీ సేమ్ పిండి తీసుకొని సాల్ట్ ఇచ్చేసేసి వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఇక్కడైతే దోశ పైన అనేసి వేసుకొని నార్మల్గా దోశలు వేసుకున్నట్టే వేసుకొని ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ఎగ్ అనేది వేసుకోవాలి, అప్పుడే వేసుకోవద్దు.
ఇప్పుడైతే ఎగ్ వేసేసుకొని ఇందులోనే ధనియా మసాలా, కొంచెం కారం, ఆల్రెడీ ఉప్పు అనేది పిండిలో వేసినాం కాబట్టి ఏం అవసరం లేదు. అంతా మిక్స్ చేసేసుకొని ఈ విధంగా అనేది అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని తర్వాత ఆయిల్ అనేది ఇచ్చేసుకొని ఇంకో వైపు అనేది కాల్చుకోవాలి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.